నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనే మనుషులు సమాజం మనకు అవసరమా? చూడండి, అతను ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? పీక్కుపోయిన ముఖం కనపడుతుందండి. ఆలోచించి తిరిగి వీళ్ళు మాత్రం హెలికాప్టర్లో తిరుగుతారు, కారులో తిరుగుతారు, ఒక్కొక్కడికి రకరకాలు తిరుగుతారు. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి కాదులేండి, నాయకుడు అనుకుంటా. నాయకుడి పేరు జూపూడి ప్రభాకర్ రావు గారు, ఒంగోలు జిల్లాకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక మంచి నినాదంతో రాజకీయంలోకి అయితే వచ్చాడు. అదేంటంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయంగా కానీ లేదంటే సామాజికంగా కానీ ఎదగాలని ఒక మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాడు. కానీ ప్రస్తుతం అది ఆయనలో లేదు. ఎందుకంటారా, మన జగన్ గురించి కోతలు పోయడానికే సరిపోతా ఉంది. జగన్ ఎంత ప్యాకేజ్ ఇచ్చాడో నాకైతే తెలియదు. కానీ నిన్నటి రోజున సాక్షి మీడియా ఛానల్ ఆఫీస్లో కూర్చొని ఒకటే లేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఏదో అతను కారు తీసుకెళ్ళిపోయారంట, ఇదంట. ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక విషయం అయితే భలే ఆసక్తిగా అనిపించింది. ఆ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక అతని దగ్గరికి వెళ్ళి, అతను ఒంటి తీరు ఏం బాగాలేదంట, ఏదో కారుతూ ఉందంట, అయినా సరే వెళ్ళి ముద్దు పెట్టాడంట. ఆ సమయంలో పక్కనే ఉన్న మన జూపూడి గారు, జగన్ గారు వద్దండి ఆయనకు ముద్దు పెట్టమాకండి, అతని పరిస్థితి బాగాలేదు అన్నాడంట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పక్కకు నెట్టేశాడంట. ఈ నెట్టడం ఎక్కడికి వెళ్ళిపడ్డాడో తెలుసా? 2014లో ఆగస్టులో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని అక్కడ పడ్డాడు. ఇతను అందరూ ఏమంటారు తెలుసా? రాజకీయ సీజన్ అంటారు. అధికారం ఎటుంటే అటు తిరుగుతూ ఉంటాడు. ఇంకొక విషయంకి వచ్చేసరికి 2019లో సెప్టెంబర్ నెలలో అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి నెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర పడ్డాడు. ఇతనే జగన్మోహన్ రెడ్డిని నానా మాట్లాడినాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు కామను, దాన్ని కూడా నేను ఓకే అంటున్నాను. ఈరోజు ఏమంటున్నాడంటే, మన జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు, ప్రజల కోసమే పుట్టిన మనిషి, ఎన్ని లక్షల కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టాడంటే అతని జేబులో డబ్బు ఏం ఖర్చు పెట్టాల. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, నరేంద్ర మోడీ కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టరు. అవి మన డబ్బులు. ఓకేనా? నువ్వు అతని ఇంట్లో డబ్బులు తీసుకున్నట్టు చెప్పమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా అతని సొంత డబ్బులు ఏం ఖర్చు పెట్టరు. ఎందుకు అంటే రాజకీయంగా కొన్ని మంచి పనులు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్ కాబట్టి మాలాంటి వాళ్ళం ఏదో కొద్దిగా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మిగతా అన్నీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టరు. ఇది వాస్తవం, జగన్ ఎదిగిన సత్యం. ఏమంటున్నాం? 6 గంటలు మాత్రమే నిద్రపోతాడా? అవును కదా. దాచుకున్న డబ్బులు నీలాంటి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి భయపడతా నిద్రే పోడు జగన్మోహన్ రెడ్డి. రేపటి రోజున ఏ సేవాన్ని లేపాలి, ఏ శవయాత్ర చేయాలి, ఏ ఓదార్పు యాత్ర చేయాలి అని చెప్పి బిక్కుమంటూ భయపడుతూ నిద్రపోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. యాజ్ ఏ క్లియర్ అందరికీ తెలిసిన విషయమే. చిన్న పిల్లల్ని అడిగినా సరే చెప్తారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా ఉంది, కూటమి వచ్చాక ఎలా ఉంది అని చెప్పి. చిన్నపిల్లలంట 2019 నుంచి 24 వరకు టీవీ పెడితే ఆడమ్మ మొగుడు, నా కొడుకు, వాడికే పుట్టావా, ఈడికి పుట్టావా అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళంట ఎమ్మెల్యేలు, మంత్రులు. అదే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అసెంబ్లీ సెషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ నాటకాలు ఎక్కడైనా ఆపండి. జూపూడి ప్రభాకర్ రావు గారు, మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, దీనికి ఆన్సర్ చెప్పండి చాలు. మీరు ఏదైతే బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఎదగాలని చెప్పి రాజకీయంలోకి వచ్చారో దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని పోలీసులు చిత్రవధ చేసి అతన్ని మానసికంగా శోభించేలా చేసి అతని మరణానికి కారణమయ్యారు. ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు? ఆ రోజు నీ సిద్ధాంతాలు ఎక్కడికి పోయాయి? ఈరోజు జగన్ గురించి మాట్లాడుతున్న దాంట్లో 1% అయినా సరే ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక డాక్టర్, ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడగలిగావా?